ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గోమాత ప్రత్యేకత ఏమిటంటే, ఈ గోమాత ఏ వీధిలో ఉన్నా సరే, ఏ బజార్లో ఉన్నా సరే, మనం వెళ్ళి ఆ గోమాత దగ్గర నమస్కారం చేసుకొని మన ఇంటికి వచ్చామంటే మన వెనకాలే నడుచుకుంటూ మన ఇంటికి వచ్చేస్తుంది. మన ఇంటికి వచ్చినప్పుడు గోమాత యొక్క కాళ్ళు కడిగి పసుపు కుంకుమ పెట్టి మన ఇంట్లోకి ఆహ్వానిస్తే చక్కగా మన ఇంట్లోకి వస్తుంది. ఇక్కడ మా ఇల్లు టైల్స్తో ఉండడం వల్ల గోమాత రావడానికి ఇబ్బంది పడుతుందేమో అని అనుకున్నా, కానీ ఎంతో అవలీలగా టైల్స్ మీద నడుచుకుంటా లోపలికి వచ్చిందండి. లోపలికి రావడమే కాదు, మన పూజా మందిరంలోకి కూడా వస్తుంది. మనము ఎక్కడి వరకు వెళ్ళామంటే అక్కడ దాకా వస్తుంది. మన పూజా మందిరంలోకి వచ్చిన తర్వాత గోమాత 3 ప్రదక్షిణలు చేసి మన నట్టింట్లో నిలబడుతుందండి. సాధారణంగా హిందువులు గోమాతను లక్ష్మీదేవితో సమానంగా భావించి పూజిస్తారు. అలాంటిది మా ఊరికి శ్రావణ శుక్రవారం రోజు ఈ గోమాత రావడం వలన మేము కూడా బజారులో కనిపించగానే వెళ్ళి నమస్కరించుకున్నాను. వెంటనే నా వెనకాలే మా ఇంటికి వచ్చిందండి. మా నట్టింట్లో నిలబడి మా ఇంటిని చుట్టూ పరీక్షగా గమనించిందండి. మేము ఆ రోజు శ్రావణ శుక్రవారం కావడం వలన మా ఇంట్లో నైవేద్యం చేసి ఉన్నాము. ఆ నైవేద్యం వచ్చి రాగానే గోమాతకు తినిపించామండి. ఈ గోమాత ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు. ఇక్కడ మా ఇల్లు కిరాణా కొట్టు కావడం వలన చాలా ఇరుకుగా, మనుషులు తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఈ గోమాత ఈ టైల్స్ బండల పైన అవలీలుగా మా ఇంటి లోపలికి వచ్చి మా నట్టింట్లో తిరిగిందండి.